ప్రభుపేట వందనాలండి. మరి ఆదివారం రోజున మరి ఈ విధంగా కలుసుకునే అవకాశం తెచ్చేసిన ప్రభుకు వందనాలు. కూడొచ్చిన ప్రతి బిడ్డకు వందనాలండి. ఆన్లైన్లో చూసే ప్రతి బిడ్డకు వందనాలండి. మరి ఆదివారం రోజున మరి మనము వాక్యం వినిచుండగా మరి ప్రభు వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడదలుచుకున్నారో మన మనసును సిద్ధపరచుకుని ముందుకెళ్దాము. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన లెక్కలేని వందన స్తుతులు స్తోత్రాలను ప్రభా. ఈ ఆదివారం రోజున నేను ఈ విధంగా నాయన చిన్న మందగా కూడుకునే అవకాశం తెచ్చేసి మీకు వందనాలతోని ప్రభా. మరి ఈ దినదాసుని మీద నిలబెట్టి నడిపిస్తాను మీకు వందనాలతోని. నేను గత వారంలో తోడున్నాను మీకు వందనాలతోని. కొత్త ఆదివారం కొత్త వారం రోజున నాయన మీ సన్నిధిలో గడుపుట ఎంతో శ్రేష్టకరం తండ్రి. అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు. ఆది నుంచి అంతవరకు మీరే తోడు సహాయం చేసి మీకు మహిమకరంగా ఇచ్చిన పరిచయం నడిపిస్తున్నందుకు మీకే మహిమకంతా చెల్లించుకుంటూ ఇచ్చిన ప్రార్థన సరే నేస్తున్నామని నడిపెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. మనకందరికీ తెలిసిన పాటే అండి, పాడుకుని ముందుకెళ్దాం. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, దగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించువాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించువాడవు నీవే. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలన నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. హల్లెలూయా. ఈరోజు మనం మార్కు 12:28-34 చూసుకుందామండి. ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్. టాపిక్ వచ్చేసి ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్. ఇది గత వారంలో చూసుకున్నాము గ్రేటెస్ట్ కమాండ్మెంటు. మరి మరోసారి మనము ధ్యానించుకుందాం ఈ వారము. మార్కు 12:28-34 ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తరికించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చానని గ్రహించి, ఆజ్ఞ నిన్నిట్లో ప్రధానమైనదని ఆయన అడిగాను. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇజ్రాయేలా వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు. నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ, నీ పూర్ణ బలంతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలె నన్నున్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెను నన్నది రెండవ ఆజ్ఞ. సో ఇక్కడ గ్రేటెస్ట్ కమాండ్మెంట్ ఏది, 10 ఆజ్ఞల్లో ఏది గ్రేటెస్ట్ అని యేసుప్రభుని క్వశ్చన్ చేస్తే, ఓ ఇజ్రాయేలా నిన్ను వలె ఫస్ట్ది నీ దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు, నీవు నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ, నీ పూర్ణ బలంతో, పూర్ణ హృదయంతో, ఆత్మతో, వివేకంతో, బలంతో మీ దేవుణ్ణి సేవించాలి, నీ దేవుణ్ణి యెహోవా అని చెప్తున్నారు. రెండోది ఏంటంటే, నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించమని చెప్పి రెండో ఆజ్ఞ. సో గ్రేటెస్ట్ ఈజ్ ఏంటంటే నీ దేవుడిని నువ్వు ఆరాధించాలి, స్తుతించాలి. అది ప్రధానమైన ఆజ్ఞ, రెండో ఆజ్ఞ ఇది. దాని తర్వాత నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించాలని చెప్పారు. తర్వాత నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించాలనేది రెండో ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదీ లేదని అతనితో చెప్పాను. సో దీనికన్నా ముఖ్యమైనది ఏదీ లేదు. ఆ శాస్త్రి బోధకుడా, బాగుగా చెప్పితివి. ఆయన అద్వితీయుడనియు, ఆయన తప్ప వేరొకరు లేడనియు నేను చెప్పిన మాట సత్యమే. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలముతో ఆయనను ప్రేమించుట ఒకడు తన్ను వలె తన పొరుగువాని ప్రేమించుట సర్వాంగ హోమముల కంటెను బలుల కంటెను అధికమని ఆయనతో చెప్పెను. అతడు వివేకముగా
ఉత్తరమిచ్చెనని యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పాను. ఆ తర్వాత ఎవడునూ ఆయనని ఏ ప్రశ్న అడగలేదు. సో ఇక్కడ ఫస్ట్ అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ వివేకంతో దేవుణ్ణే సేవించాలి. అదే మెయిన్ ఆజ్ఞ అని చెప్పగానే అప్పుడు యేసుప్రభు అంటారు, నువ్వు దేవుడికి దూరంగా లేవు, దేవుడిని కూడా దేవుడు ప్రభావ మంచిగా చెప్పారు ఈ వాక్యం అది వచనం అనగానే ఇప్పుడు దేవుడు అంటాడు, నువ్వు దేవుని రాజ్యంలో దూరంగా లేవు అని చెప్పి చెప్తున్నారు అక్కడ. సర్వాంగ హోమం కంటే బలుల కంటే అధికమైన అతడు వివేకంగా ఉత్తరమిచ్చుడని యేసు గ్రహించి, నీ దేవుని రాజ్యమునకు దూరంగా లేవని చెప్పిన తర్వాత ఎవడు నేను ప్రశ్నలు అడగలేని చెప్పి వచనాలు ఉన్నాయి. సో ఈ వచనాల నుంచి ఏం నేర్చుకోమంటే మనము పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో దేవుణ్ణి సేవించాలి. ఇంకా ఏ దేవుణ్ణి సేవించద్దు. అదే నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలని చెప్పి వచనం ఉంది. ఈ రెండు మెయిన్ ఆజ్ఞలు. బట్ మెయిన్ ఏంటంటే దేవుణ్ణి సేవించాలన్నది ఆజ్ఞ. మరి వచనాలని దేవుడు దీవించును కాక చిన్న ప్రార్థన చేసుకుని ముగించును. పరలోకమందున మా తండ్రి గమనం బెక్కలేని వందనాస్తుతులు స్తోత్రమే ప్రభా. ఈ ఆధారం రోజున చిన్న మందిగా కూడుకుని నాయన తండ్రి ప్రభా వాక్యదానం చేసుకునే అవకాశం తెచ్చేసి మీకే వందనాలు తండ్రి. ఏ పాటి వారం తండ్రి ఈ విధంగా నిలబెట్టి నడిపిస్తున్నా మీకే వందనాలని వేసా ప్రభా. నాయన మరి మార్కు 12:28-34 వచనాలు ధ్యానించుకున్నాం తండ్రి. వచనాన్ని చేయి నేర్చుకోవాలి. మీరే మాకు సాయం తెచ్చేసి మీకే వందనాలు తెచ్చిన ప్రార్థన నజరేయుడైన యేసు నామమున వేడుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.